ఉంటుందని ఆమె అందులో ఆందోళన వ్యక్తం చేశారు. సమానత్వం పేరుతో ఇలాంటి చెత్త విషయాలను చర్చించడం తనకు ఏమాత్రం నచ్చదని ఆమె తెగేసి చెప్పారు. మహిళలకు సమాజంలో ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని, దయచేసి వాటి గురించి మాట్లాడాలని ఆమె పిలుపునిచ్చారు. దాపరికం లేకుండా సునీత చేసిన ఈ వాస్తవిక వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట సైతం సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. సునీత అంటే అందరికీ తెలుసు, మధుర గాయంతో మంచి మధురమైన గాయకురాలుగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సాయికృష్ణది లాకప్ డెత్తే. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గాది సాయికృష్ణ అధ్యక్ష కేసులో చివరకు నగ్న సత్యం బట్టబయలైంది. సాయికృష్ణది ముమ్మాటికి పోలీసుల అమానుషత్వానికి బలైపోయిన కస్టోడియల్ డెత్ అని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారికంగా నిర్ధారించింది. నిందితుడైన కృష్ణలంక సిఐ నాగరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు ఆయన విజయవాడలోని 2వ ఏజెస్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో గుండెలు అలసిపోయే దిగ్భ్రాంతికర నిజాలు పొందుపరిచారు. సాయికృష్ణ పోలీసు కస్టడీలో అత్యంత దారుణంగా చంపి ఆ తర్వాత సాక్ష్యాధారాలు దొరకకుండా మృతదేహాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టంగా పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ నిందితుని కోర్టులో హాజరుపరచకుండా చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారని విచారణ చేస్తుంది. మే 5 నుంచి 8 మధ్య పిఎస్లో ఉన్నాడు. ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. గత మే 5వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగిందని సిట్ వెల్లడించింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిట్ మొత్తంగా 17 మంది సాక్షులను విచారించి వివరాలు సేకరించింది. కేసులో కీలకమైన ఆధారాల కోసం కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అక్కడ కంప్యూటర్లో సిస్టంలో డేటా ఏది లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో స్టేషన్ సిబ్బంది హిమస్తో పాటు పలువురిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. మే 5వ తేదీ నుంచి మే 8వ తేదీల మధ్య సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడని, అతని మృతదేహాన్ని కూడా తాను పిఎస్లోనే చూశారని అక్కడ ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది. సాక్ష్యాల ధ్వంసం, హైకోర్టుకి అబద్ధాలు, పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్రమైన గాయాల పాలైన జూన్ 2వ తేదీ కంటే ముందే సాయికృష్ణ మరణించాడని సిట్ గట్టిగా విశ్వసిస్తుంది. ఈ దారుణాన్ని కప్పిపుచ్చుకోవడానికి, సాక్ష్యాలను నాశనం చేయించడానికి సిఐ నాగరాజే ప్రధాన సూత్రధారి అని రిమాండ్ రిపోర్టులో తేల్చారు. మే 1 నుంచి జూన్ వరకు ఉన్న 1 నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ డేటా డిఆర్వీఎల్లో లేకుండా పూర్తిగా డిలీట్ చేశారని, ప్రస్తుతం డిఆర్వీలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని సిట్ పేర్కొంది. సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మరణించినట్లు తెలిసినప్పటికీ కృష్ణలంక పోలీసుల సమాచారం నిబంధనల ప్రకారమే మేజిస్ట్రేట్కు చేరవేయకుండా దాచేశారు. తమ కుమారుడు ఏమయ్యాడో చెప్పాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేషన్కు వస్తే సిఐ నాగరాజు ఆమె తీవ్రంగా దూషించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కూడా సిఐ నాగరాజు ఉన్నత న్యాయస్థానం ముందు సైతం వాస్తవాన్ని దాచి కోర్టు ఘోరంగా తప్పుదావ పట్టించారని సిట్ అధికారులతో సహా నిరూపించింది. శాస్త్రీయ ఆధారాలను చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశారని గుర్తించామని, ఆ దృశ్యం హత్య వెనుక ఉన్న మరిన్ని గూడుపుటాలను బయటపడాలంటే నిందితుడైన సిఐ నాగరాజును తమ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాల్సి ఉంటుందని సిట్ అయితే విన్నవించింది. సాయికృష్ణ నేర చరిత్ర ఉన్నవాడు కావచ్చు, కానీ చట్టం మీ చేతిలోకి తీసుకొని మీరు అంతకంటే జుగుప్సాకరంగా మరి అతన్ని హత్య చేసి మీరు కూడా ఒక హంతకుడు అయిపోయారుగా నాగరాజు గారు అండ్ టీం. ఈ విషయంలో నాగరాజుతో పాటు సిఐ నాగరాజుతో పాటు వాళ్ళతో పాటు ఒక టీమ్గా ఏర్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కోర్టు అయితే మరి న్యాయస్థానం అయితే వదిలిపెట్టదని మనకైతే చాలా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మన్నె గోవర్ధన్ రెడ్డి. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబిలీహిల్స్ డివిజన్లో ఇందిరానగర్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి విస్తృత పర్యటన చేపట్టారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సమస్యల సమరంలో కార్యక్రమంపై కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం ఉదయం స్థానిక బస్తీల్లో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఆయన కలిసి తమ ఆవేదన పంచుకున్నారు. గత 8 నెలలుగా తమ ప్రాంతంలో రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనీస స్పందన కరువైందని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన గోవర్ధన్ రెడ్డి అక్కడి నుంచి జీహెచ్ఎంసీ విజయ్ కుమార్, ఏఈ వెంకటేశ్వర్లతో ఫోన్లో మాట్లాడారు. రోడ్డు సమస్య తీవ్రతను వివరించారు. ప్రజల ఇబ్బందులను వెంటనే తొలగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు వారం రోజుల్లోగా పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. సో ఈ రకంగా ఏదైతే ప్రజా సమస్యలపై పోరాడుతున్న మన్నె గోవర్ధన్ రెడ్డికి ఖైరతాబాద్ ప్రజలు చాలా దగ్గరవుతున్నారనే చెప్పాలి. ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా ఈ రోజున మన్నె గోవర్ధన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు నిశ్చితంగా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయనకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించే అవకాశం కూడా చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే
ఉద్యోగులు పెన్షనర్లకు భారీ జీవిత బీమా 1.2 కోట్ల వరకు ఉచిత రక్షణ రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో ఘనంగా ఏర్పాట్లు, పలు బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు, సహజ ప్రమాద మరణాలకు వర్తింపు. ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలైతే వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు రేవంత్ రెడ్డి సర్కారు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగ నిపుణులు, విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తుకు పూర్తి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రత్యేక ఉచిత జీవిత బీమా పథకాన్ని రూపొందించింది. ఈ అద్భుతమైన సంక్షేమ పథకాన్ని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. రాజధాని హైదరాబాద్లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతిలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఎల్పిఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సరిహద్దు ప్రాంత అభివృద్ధిలో ల్యాండ్ పోర్ట్ల ప్రాధాన్యత కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలియజేశారు. అదేవిధంగా అంగరంగ వైభవంగా రెండో మహాసభలు అమెరికాలో దేదీప్యమానంగా తెలుగు సంస్కృతి. ఫిలడెల్ఫియాలో 7,500 కుటుంబాలతో ప్రతిష్టాత్మకంగా వేడుకలు. డిఎస్సి రామ్ మిర్యా లైవ్ షోలతో ఉర్రుతలుగిన ప్రవాసులు. ప్రముఖ నటి జయప్రదకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వరించింది అని కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే ఎక్సైజ్ ఆదాయంలోనూ తెలంగాణ రాష్ట్రం రికార్డు బద్దలు కొట్టిందని, మరి దీనిలో తెలంగాణ అగ్రస్థానంలో కితాబిచ్చిన కాగా అప్పులతో ఆందోళన అని చెప్పి కూడా ఒక ఆర్టికల్ లాగా రాయటం అయితే జరిగింది. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని, యాక్షన్ ప్లాన్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ తెలిపారు. హైదరాబాద్లో మరి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిరంతర ప్రక్రియ కొనసాగాలని జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన జిల్లా అధికారులతో ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల శామ్యుయల్ మరి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడ్డుగూడూరు మండలం రేపాక గ్రామ శివార్లో గల ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం 10 మంది రైతులకు ఎకరానికి 12 లక్షల చొప్పున ఎమ్మెల్యే మందుల శామ్యుయల్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జైన్ చేతుల మీదుగా రైతులకు బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులో దందా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ తెలియజేశారు అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రచురించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే దోపిడీదారుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ భవిష్యత్తు లేని పార్టీగా అభివర్ణించారు ఎమ్మెల్యే. మరి ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మల్రెడ్డి సూచించారు. అబ్దుల్లాపూర్పేటలో మరి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బాటసింగరంలో నూతన గోదాముకు ఆయన శంకుస్థాపన చేయటం అయితే జరిగింది. ఓటర్ల జాబితా సవరణపై మరి బిఎల్ఏలకు శిక్షణ ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రచురించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బోర్గంపాడులో ఐటీసీ కార్మికులకు డ్రగ్స్పై అవగాహన అవసరం మరి ఎంతైనా ఉందని ఎస్ఐ మేడప్రసాద్ తెలియజేశారు. అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని రాజకీయ పార్టీల సహకారం కీలకమని సమీక్షా సమావేశంలో కలెక్టర్ రాజశ్రీ షా వెల్లడించారు. జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మరి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ జాబితా అత్యంత కీలకమైందని, ప్రతి అర్హుడు ఓటర్ జాబితా పేరు నమోదు చేసుకోవడంతో పాటు అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండాలని రాజశ్రీ షా తెలిపారు. అందగత్తెలకు కుటుంబ సౌఖ్యం ఉండదని వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి తన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏదో ఒకటి చేయటం, మరి తన్నులు తినడమో లేదా తిట్లు తినడమో ఈ వేణుస్వామికి అలవాటు.